ఏదన్నా అంటే ఆడ కుర్చీ మడత పెడతాడు వీళ్ళని, వైసీపీ వాళ్ళని. ఆడి మీద ఏదో అవాకు జవాకులు పాడుతున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రశాంత్ కిషోర్. వీళ్ళకి దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 175 అని విర్రవీగుతున్నారో, అటు 5 తీసే మధ్యలో 7 తీసేసాం అనుకోండి 15 ఉంటుంది. పోనీ ఇటు 5 తీసేస్తే 17. అంతకుమించి వీళ్ళకి ఎక్కువేమి రావు. మేము చూస్తూనే ఉన్నాం మొన్న పిఠాపురంలో ఎలా పంపించారో కన్నబాబు గారిని. అక్కడ ఎక్కడ చూసినా ఎలా ఉందంటే అద్భుతంగా ఈసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మహిళలు, రైతులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న రోడ్డు సైడ్ ఉన్న టీ షాప్ వాళ్ళు వృద్ధులు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఈసారి కూటమి అద్భుతంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పేదవాడి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశా కిరణంలాగా ఉన్నారు మా అందరికీ. కాబట్టి తీర్పు అద్భుతంగా ఉంటుంది. దగ్గరుండి పనిచేయిస్తాడు పవన్ కళ్యాణ్ గారు మంత్రులందరినీ. సో మాకు అద్భుతం, ఇంతకన్నా ఇట్లాంటి టైం మళ్ళీ రాదు మాకు. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాడు, పథకాలు ఇచ్చేస్తున్నాడు ఒకటే అన్నాడు. మొన్న నేను అక్కడి నుంచే వస్తున్నాను, నిన్న వచ్చాను. నేను బటన్ నొక్కితే మరి పడిపోవాలి కదా, వాళ్ళకి పెన్షన్లు పడిపోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు చాలా అద్భుతంగా పనిచేసింది. ఈ రాష్ట్రంలో జన సైనికులందరూ నిస్వార్థకంగా మీరు ఇంటికి వెళ్ళి బళ్ళుంటే బళ్ళు, కార్లు ఉంటే కార్లు వెళ్ళి ఆ వృద్ధుల్ని, రైతుల్ని వాళ్ళని అందరం తీసుకెళ్ళి అక్కడెక్కడో ఆఫీసులో పింఛన్లు ఇస్తున్నారంటే వాళ్ళకి మీరు సహకరించండి అని చెప్పిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో. కద్దర బట్టలు వేసుకున్నా కూడా ఆ కద్దర రాజకీయం ఒంటికి అంటించుకున్నటువంటి వ్యక్తి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక్కడ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు 3 ఏళ్ళు కష్టపడాలండి అన్నారు. ఏంటని అడిగా నేను. వీడు చేసిన అప్పులండి అలా ఉన్నాయండి. ఇవన్నీ 3 ఏళ్ళు అందరం కష్టపడితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సంక్షేమంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో నేను వచ్చాను, అమ్మవారి పూజలు అవి చేసుకుని మేము అప్పుడులో ఒక పాట పాడాం. ఇప్పుడు ఏవి అని మా రాధాకృష్ణ గారికి చెప్పాను నేను. ఇప్పుడు కొండంత అన్న ఉండాలి, లేకపోతే కొండలంటే అన్న ఉండాలి. నాకు ఎవడో లేడండి వెనకాల. జల్లికట్టు ఎద్దులాగా ముందుకు పరిగెట్టాం, లాగే ఒకటి సాసిపెట్టి కొట్టారు, కింద పడ్డాం. అంటే ఏరు దాటేదాకా ఒక లెక్క, ఏరు దాటాక ఒక లెక్క. సరే ఇప్పుడు పృథ్వీరాజు మాట్లాడిందే, మీడియా మిత్రులు చెప్తున్నాం మరొకసారి, పృథ్వీరాజు మాట్లాడిందే కరెక్టు. ఆయన ఉన్నాడు కదా. ఇప్పుడు నేను మొన్న శ్యాంబాబు అనే క్యారెక్టర్ వేస్తే దాన్ని పట్టుకుని ఏడ్చాడు. ఆయనకి ఎందుకు ఇచ్చారో తెలియదు, వ్యవసాయ శాఖ. సంజన సుకన్య నువ్వు వై నాట్ 175 అని అతను తప్పు అని అంటలేదండి. అతనికి ఒక ఉద్యోగం ప్రిపేర్ చేసుకున్నాడు, డ్యాన్స్ వేయటం కెమెరా ముందు. సంక్రాంతి సంబరాలకి వాటికి డ్యాన్స్ వేయటం మొదలు పెడితే రేపు పొద్దున్న మేము మా గవర్నమెంట్ వచ్చాక సంక్రాంతి సంబరాలు వేస్తే పాపం ఎక్స్ మినిస్టర్ కదా 1 లక్ష ఇద్దాం అలా పేమెంట్ అని చెప్పి మేము పిలుస్తాం. అతను సెట్ అయిపోయాడు. అతను